ప్రతి సంవత్సరం మీరిలాగే వస్తూ ఉంటారు. ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. మీ బాబు పుట్టినరోజుకి ముందు మండలం రోజులు ఒంటిపూట భోజనం చేస్తూ దీక్ష చేపట్టి భక్తితో స్వామిని పూజిస్తారు. మీ బిడ్డ కోసం మీరు చెయ్యని పూజ లేదు, చేయని వ్రతం లేదు. ఇంత చేసినందుకైనా ఆ భగవంతుడు మీ బాధని గుర్తిస్తాడు, మీకు మంచి చేస్తాడు. దిగులు పడకండి. నాకు దిగులేం లేదు పంతులుగారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఎదురైనట్లు నా కొడుకు నా కోసం వెతుక్కుంటూ ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్నాను. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నా కొడుకు నా కోసం వస్తాడు. తనంతట తానే వెతుక్కుంటూ వచ్చి నా జీవితంలో అడుగు పెడతాడు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా, తాతయ్యని తీసుకొని లోపలికి వెళ్ళు, నేను కార్ పార్క్ చేసి వస్తాను. రామ్, వచ్చేటప్పుడు కొబ్బరికాయలు పువ్వులు తీసుకురా. సరేనమ్మా. కొబ్బరికాయ ఒకటి ఇవ్వండి. నా కొడుకు ఇప్పుడు సరిగ్గా ఇంత వయసులో ఉండేవాడు. నా కృష్ణబాబు కూడా ఇలాగే ఉండేవాడు. ఏదో ఒక రోజు ఇలా ఎదురుగా వచ్చి నన్ను అమ్మ అని పిలిస్తే బావుండు. అయ్యో, ఏమైంది వీడికి? ఏమైందమ్మా? ఏమండి లేవండి, ఏమైందమ్మా? కళ్ళు తెరవండి. ఏమండి, ఏమైంది? ఏమండి? అమ్మా, 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 లేవండి. లేవండమ్మా. బాబు, అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందా?